మామూలుగా ఒక డిఫరెన్స్ అనేది లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ బిట్వీన్ ఎస్ఐపిస్ అంటే ఏం చెప్తారు? ఎస్ఐపి అంటే ఏంటంటే చిన్న చిన్న మొత్తంతో మనం ఒక పెద్ద అమౌంట్ని కూడబెట్టడం. 25,000 రూపీస్ చొప్పున ఒక 3 years 3 months పెట్టుకుంటే వెళ్ళారనుకోండి, అది ఎస్ఐపి. ఎలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయాలి మరి? సో మార్కెట్ కనుక ఒక 10% లేదా 15% కరెక్ట్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టచ్చు లంసమ్. ఒకేసారి లంసమ్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాము అనుకున్నప్పుడు దాని మీద ట్యాక్సులు ఎలా ఉంటాయి? 1 year లోపల కనుక మనం కనుక విత్డ్రా చేస్తే 20% ఆఫ్ ద ప్రాఫిట్. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, సూటబుల్ గా ఉన్నటువంటి ఫండ్స్ ఏమున్నాయి మార్కెట్లో? కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఒక బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వెళ్ళచ్చు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్. మ్యూచువల్ ఫండ్స్ లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ ఎస్ఐపిలు, వీటి మధ్యలో తేడాలు ఎలా ఉంటాయి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో యూజువల్ గానే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే, ఒక లంసమ్ అనగానే పెద్ద మొత్తం అనేది ఉంటుంది. యాక్చువల్గా ఏంటది? సో చాలా మంది దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. అదేంటంటే శాలరీలో బోనస్ రావచ్చు, లేదా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు కానీ, లేదా ఏదైనా ఆస్తులు పంచుకునేటప్పుడు కానీ, లేదా గిఫ్ట్ అమౌంట్స్ కానీ. సో ఇలా వచ్చినప్పుడు ఒక పెద్ద అమౌంట్ ఉంటుంది. సో వీటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటారు. సో దీనికోసం మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని ఏంటంటే చాలామంది రిస్కీ అనుకుంటారు, బట్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తే కనుక సో దీన్ని కూడా మంచి లాభం వచ్చేటట్లు చేసుకోవచ్చు. మామూలుగా ఒక డిఫరెన్స్ అనేది లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ బిట్వీన్ ఎస్ఐపిస్ అంటే ఏం చెప్తారు? సో చాలా మంచి ప్రశ్న అండి. ఎస్ఐపి అంటే ఏంటంటే చిన్న చిన్న మొత్తంతో మనం ఒక పెద్ద అమౌంట్ని కూడబెట్టడం. సో నెలకు ఒక 5,000, 10,000 ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక 5 ఏళ్ల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత ఒక పెద్ద అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఎస్ఐపి అంటాం. లంసమ్ అంటే మన దగ్గర ఇప్పుడే ఒక 10 లక్షలు ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఎలా. సో వన్ టైం ఇన్వెస్ట్ చేసేదాన్ని లంసమ్ అంటారు. నెలవారీ లేదా వారం ఇలా ప్రతిసారి కంటిన్యూస్గా చేసేదాన్ని, ఒక పద్ధతి ప్రకారం చేసేదాన్ని ఎస్ఐపి అంటాం. మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, దీన్ని ఒకేసారి పెట్టడం లంసమ్ అంటారు. అదే దాన్ని మీరు 25,000 రూపీస్ చొప్పున ఒక 3 years 3 months పెట్టుకుంటే వెళ్ళారనుకోండి, అది ఎస్ఐపి. సో ఇప్పుడు మీరు 10 లక్షల గురించి చెప్పారు. మార్కెట్ కరెక్షన్స్ అని బోల్డ్ అని కనిపిస్తున్నాయి. ఒక రకంగా వరి అనేది ఉంటుంది, 10 లక్షలు ఒకేసారి పెట్టొచ్చా అనేది ఏం సజెస్ట్ చేస్తారు? లంసమ్కి మార్కెట్ స్థితి అనేది మనం కరెక్ట్గా చూసుకోవాల్సి వస్తుందండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు కనుక చూసినట్లయితే కనుక మార్కెట్ మనకి 2007 డిసెంబర్ ఆ టైంలో చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ 5,500 నుంచి 6,000 వరకు మనకు వెళ్ళింది. సో డిసెంబర్ మంత్లో ఆల్మోస్ట్ 6,000కి వెళ్ళింది. మీరు కరెక్ట్గా చూడండి, మళ్ళీ ఒక 6 years పట్టింది, మళ్ళీ అదే స్టేజ్కి వచ్చేసింది అక్కడికి రావడానికి. 2030 ఇంకా 1 year కూడా వెళ్తాను. ఓకే, సో 2013 చివరకు కూడా ఆల్మోస్ట్ మనకేంటంటే 0% రిటర్న్ వచ్చేసింది. సో ఇప్పుడు కనుక మనం చూస్తే కనుక సో 2007 డిసెంబర్లో ఇన్వెస్ట్ చేసిన పర్సన్ అండ్ 2014 వరకు కూడా వెయిట్ చేసినా కానీ రిటర్న్స్ రాలేదు. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఆయన ఇరుక్కున్నాడు. ఓకే, మనం లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మార్కెట్ డైనమిక్స్ అనేది కంపల్సరీగా చూడాలి. మీరు ఇంకోసారి చూస్తే కనుక రీసెంట్గా కూడా సో 2021 అక్టోబర్ చూస్తే మళ్ళీ 2023 వరకు మార్కెట్ అదే రేంజ్లో కదిలింది. అంటే ఆల్మోస్ట్ 1.5 year వితౌట్ ఎనీ రిటర్న్ ఉన్నారు ఇన్వెస్టర్. సో ఇక్కడ కనుక సరైన ప్లానింగ్ లేకుండా కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆల్ టైమ్ హైలో ఇరుక్కుపోతే ఈవెన్ కొన్ని సంవత్సరాల పాటు రిటర్న్ లేకుండా ఉండాల్సి ఉండొచ్చు. అలాంటి హై టైం రావడానికి టైం పడుతుంది. ఇంకా హర్షద్ మెహతా స్కామ్ అప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 10 ఏళ్ళు మార్కెట్ ఎటువంటి రిటర్న్ లేకుండా ఉంది. తన ఆల్ టైమ్ హైలో పెట్టిన వాళ్ళకి దాదాపు 90sలో పెడితే మళ్ళీ 2000 ఎర్లీస్లో మళ్ళీ రిటర్న్ వచ్చింది. సో అంత రిస్కీగా ఉంటుంది లంసమ్ ఇన్వెస్ట్మెంట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ టైం అంటే ఏం చెప్తారు? ఎలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయాలి మరి? సో మార్కెట్ కనుక ఒక 10% లేదా 15% కరెక్ట్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టచ్చు లంసమ్కి. నెక్స్ట్ మీ గోల్ కనుక ఒక 8 or 9 years అట్లీస్ట్ ఉంటే కనుక మీరు లంసంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు మాత్రం ఈ రిటర్న్ లేకపోయినా కానీ మీరు ఇంకా ఉండొచ్చు. ఒక 6 ఏళ్ళు రిటర్న్ లేకపోయినా మార్కెట్ కనుక మీరు చూస్తే కనుక 2008లో చేసిన వాళ్ళకి మళ్ళీ 2015లో చూస్తే 6,000 నుంచి 8,000 వెళ్ళింది. సో యూ విల్ హ్యావ్ సమ్ రిటర్న్. ఓకే, సో మీరు మధ్యలో వెళ్తే కనుక రిటర్న్ లేకుండా ఉండే డేంజర్ కూడా ఉంది. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్లు చేయాలంటే కనీసం 8 years అండ్ అబోవ్ మీకు ఉండాలి టైం పీరియడ్. బిలో ఉంటే కనుక లంసమ్స్ అంత మంచివి కావు. ఓకే, ఏంటంటే చాలామంది చెప్తారు మార్కెట్ అలా ఎలా బిహేవ్ చేస్తుందని. లాస్ట్ 20 yearsలోనే ఇలాంటి సినారియోస్ చాలా వచ్చాయి. 1 year పాటు రిటర్న్ లేని సినారియోస్ చాలా ఉన్నాయి. మీరు కనుక చూస్తే కనుక ఈ అప్ అండ్ డౌన్
గ్రాఫ్స్ అనేవి ఉంటాయి కదండి. సో ఇవన్నీ అప్స్ నుంచి మళ్ళీ తిరిగి నెక్స్ట్ అప్ విత్ ఇన్ 1 ఇయర్లోనే జరిగాయి అన్నీ. సో సరిగ్గా కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోతే కనుక జీరో రిటర్న్లో వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇంకా నెగిటివ్ రిటర్న్ కూడా రావచ్చు. సో మనకి ఇలాంటి స్ట్రాటజీస్ తెలియదు అనుకోండి, సో ఈ 10 lakhs మొత్తం ఒక డెట్ ఫండ్లో పెట్టేయండి. సో ఒక డెట్ ఫండ్లో పెట్టేసి దాని నుంచి ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ ఒక 50,000 ఆర్ 1 lakh మీరు తీసుకొని ఈక్విటీ ఫండ్స్లోకి వెళ్ళొచ్చు. అప్పుడు ఏంటంటే ఒక అట్లీస్ట్ 10 weeks కానీ 10 months కానీ మనం స్ప్రెడ్ చేస్తాం కాబట్టి ఆల్ టైమ్ మార్కెట్ హైని క్యాప్చర్ చేస్తే రిస్క్ తక్కువ. ఈ ఆల్ టైమ్ మార్కెట్ హై అంది, సో ఆ తర్వాత నుంచి పడుతూ వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ అనేవి యావరేజ్ అయిపోతాయి. సో ఎవరైతే ఇక్కడ చూస్తే 6,000 నుంచి మార్కెట్ బోటంగా ఆల్మోస్ట్ 3,000 వరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం కనుక యావరేజ్ చేస్తూ వెళ్ళామనుకోండి, మనకి యావరేజ్ ప్రైస్ 4,500 దగ్గర రావచ్చు. అప్పుడు మళ్ళీ తిరిగి 4,500 అంటే కనుక మీరు చూడండి విత్ ఇన్ 2 to 3 yearsలో వచ్చేసింది. సో ఎస్టీపీ ద్వారా నెలకు కానీ వారానికి కానీ కొంత అమౌంట్ కనుక ఈక్విటీస్లో పెట్టుకుంటూ వెళ్తే ఆ రిస్క్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో దీనికి పెద్ద మార్కెట్ని జడ్జ్ చేసే స్కిల్ కూడా ఏమీ అవసరం లేదు. సో ఈ రోజుల్లో మనకి కొన్ని ఫండ్ హౌసెస్ ఎస్టీపీని డైనమిక్గా ఇస్తున్నాయి. అంటే మార్కెట్ కనుక బాగా పడితే మనకు 10 లక్షలు ఉంటే అందులో 3-4 లక్షలు ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తాయి. మార్కెట్ కనుక చాలా పెరిగినట్లు అనిపిస్తే మనం 1 లక్ష పెట్టమన్నా కానీ ఒక 20,000 30,000 పెడతారు వాళ్ళు. సో అంత ఆప్షన్ ఉంది. సో మనం ఏం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఫండ్ హౌసెస్ ఆ కాల్ తీసుకుంటాయి. సో ఇంత కన్వీనియంట్గా ఎస్టీపీస్ అనేవి డెవలప్ అయ్యాయి. సో లంసమ్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ స్కిల్ లేకపోతే కనుక ఎస్టీపీ ద్వారా మన మనీని ఈక్విటీ ఫండ్స్లోకి తీసుకెళ్ళవచ్చు. ఒకేసారి లంసమ్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాము అనుకున్నప్పుడు దాని మీద ట్యాక్సులు ఎలా ఉంటాయి? సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అది ఈక్విటీ ఫండ్ అయితే కనుక అది ఈక్విటీ రూల్స్నే ఫాలో అవుతుంది. సో 1 year లోపల కనుక మనం కనుక విత్డ్రా చేస్తే 20% ఆఫ్ ద ప్రాఫిట్. ఓకే, లాస్ వస్తే అసలు ట్యాక్స్ అనే క్వశ్చన్ ఉండదు. అదే ప్రాఫిట్ వస్తే 20%. నెక్స్ట్ 1 year కన్నా ఎక్కువ వచ్చింది, నేను 10 లక్షలు పెట్టాను, నాకు 12 లక్షలు వచ్చింది. సో ఫస్ట్ 1.25 lakhsకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. తర్వాత మిగిలిన ఎక్సెస్ అమౌంట్కి 12.5% ట్యాక్స్ ఉంటుంది. ఇందా కేసులో 75,000కి ఆ 12.5% మనం కట్టాలి. నెక్స్ట్ మనకి 1.25 lakhs బిలో వచ్చింది అనుకోండి, సారీ ఇందా కేసులో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకి 11 lakhs వచ్చింది. సో 1,25,000 లోపల ఉన్నాం కాబట్టి ఆ ఇయర్ మనం ఏం ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో మనకి ఈక్విటీ ట్యాక్సేషన్ రూల్స్ దీనికి అప్లికబుల్ అవుతాయి. కాకపోతే ఇది ఆల్ టైప్ ఆఫ్ ఈక్విటీస్ని మనం కన్సిడర్ చేయాలి, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్కే కాదు. సో నాకు స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ వచ్చాయి, అప్పుడు అన్ని టైప్ ఆఫ్ లాంగ్ టర్మ్ గెయిన్స్ని క్యాలిక్యులేట్ చేసి దీనికి ట్యాక్స్ వేస్తారు. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, సూటబుల్గా ఉన్నటువంటి ఫండ్స్ ఏమున్నాయి మార్కెట్లో? సో లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం టైం పీరియడ్ చూసుకోవాల్సి వస్తుంది. సో మనం 3 to 5 years వచ్చేసరికి కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఒక బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వెళ్ళచ్చు. 5 to 7 years టైం ఉంది, ఒక మల్టీ అసెట్ ఫండ్స్లోకి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేయొచ్చు. నాకు 7 to 8 years టైం ఉంటే కనుక ఫ్లెక్సీ క్యాప్ వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఎవరికైతే 10 years అండ్ అబోవ్ టైం ఉంటేనే వాళ్ళు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లోకి ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడ రిస్క్ ఎలా ఉంటుందంటే కనుక 2008 మార్కెట్ ఫాల్లో స్మాల్ క్యాప్లో ఒక 1 లక్ష రూపాయలు పెడితే 20,000 పడిపోయింది. సో అందుకని స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ టైం పీరియడ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ 10 years అనేది అట్లా ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ కామన్గా చేసే మిస్టేక్స్ ఏమున్నాయంటారు? సో కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే మార్కెట్ని టైం చేయడం చేస్తారు. సో మార్కెట్ని ఎవరు పర్ఫెక్ట్గా టైం చేయలేరు. మీరు కనుక చూసినట్లయితే కనుక సో మార్కెట్ కోవిడ్ అప్పుడు చూడండి, సో ఫస్ట్ పడుతూ వచ్చేసింది, విత్ ఇన్ ఏ మంత్ ఇవన్నీ జరిగాయి. సో మార్కెట్ అంతకుముందు కనుక చూస్తే 12,000 ఉంది, సో తన బోటమ్ 8,600 దగ్గర అయింది. సో 12,000 నుంచి 10% వెళ్తే కనుక ఆల్మోస్ట్ 10,000 చేంజ్కి వచ్చేది. సో దాన్ని కనుక బాటమ్ అనుకుంటే కనుక మిస్టేక్ అయినట్టే. సో 10 నుంచి 9 అయ్యింది, 9 నుంచి 8,000కి వెళ్ళింది. సో పర్ఫెక్ట్ బాటమ్ని ఎవరు క్యాచ్ చేయలేరు మార్కెట్. సో అలా ట్రై చేసి పెట్టిన వాళ్ళందరూ చాలామంది దెబ్బతిన్నారు. సో మార్కెట్ని కనుక ఇలా ట్రై చేసి సరిగ్గా వాళ్ళ కాల్ కనుక వర్క్ అవ్వకపోతే కనుక లంసమ్ ఇన్వెస్ట్మెంట్లో చాలా హెవీ లాస్కి అయితే వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ బాగా పెరిగింది అనుకొని చాలామంది మనీని తీసుకొస్తారు. అండ్ మార్కెట్ కనుక పట్టం మొదలు పెడితే కనుక విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 2 weeks వాళ్ళ అమౌంట్ని 20-30% కరిగిస్తుంది. బట్ మళ్ళీ అది రికవర్ అవ్వడానికి 2 to 3 years పట్టచ్చు, అంత ఓపిక ఉండదు. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు మనకు అసలు ఏది కరెక్ట్, నేను 3 yearsకి వచ్చాను అప్పుడు నేను స్మాల్ క్యాప్ పెట్టకూడదు, బట్ స్మాల్ క్యాప్లో ఎక్కువ రిటర్న్ వస్తుందని పెడతారు. సో సరైన ఫండ్ సెలెక్ట్ చేసుకోరు. నెక్స్ట్ టైమింగ్ అనేది రాంగ్గా చేసే అవకాశం ఉంటుంది.
వాళ్ళు దేనికోసం వచ్చారు, వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళు ఏ ఫండ్ పెట్టుకోవాలి. సో 3 ఇయర్స్కి వచ్చినప్పుడు 3 ఇయర్స్ ఫండ్సే పెట్టాలి. 10 ఇయర్స్ ఉంటుంది, అప్పుడు 10 ఇయర్స్ ఫండ్స్ పెట్టాలి. మళ్ళీ 10 ఇయర్స్ కోసం వచ్చినప్పుడు 3 ఇయర్స్ ఫండ్స్ పెట్టినా రాంగ్ అవుతుంది. సో మన గోల్కి తగ్గట్టు, మన రిస్క్కి తగ్గట్టు ఫండ్స్ సెలెక్ట్ చేసుకోకపోవడం. సో ఇలాంటి మిస్టేక్స్ చాలామంది చేస్తుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ కోసం మనకు ఇన్కమ్ ట్యాక్స్ 1.25 lakhs బెనిఫిట్ ఇచ్చింది, దాన్ని వాడుకోపోవటం ఏమవుతుందంటే చివరిలో ఎక్కువ ట్యాక్స్ కడతారు. సో ఇయర్లీ మనం మానిటర్ చేసుకొని ట్యాక్స్ వచ్చిందంటే సేమ్ స్కీమ్లోకి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. సో ఇవైతే ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో వాళ్ళందరూ లంసంలో లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రిస్క్ అనేది ఎక్కువే ఉంటుంది అండ్ హ్యూజ్ లాసెస్ కూడా కనిపిస్తాయి ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకోకపోతే. ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జిట్ అవడానికి కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఎంట్రీని కరెక్ట్గా కనిపెడతారు, ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు అంటే చాలా సింపుల్. ఏముందంటే మార్కెట్ ఆల్ టైమ్ హై ఎంత ఉంది, సో రీసెంట్ ఆల్ టైమ్ హై 85,000, దాని నుంచి ఒక 20% మార్కెట్ పడిందంటే దట్స్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. సో ఆ ఎంటర్ పాయింట్ని కరెక్ట్గా పట్టుకుంటారు, ఎగ్జిట్ పాయింట్ని పట్టుకోవడం చాలా కష్టం. మళ్ళీ ఇంకా పెరుగుతుందేమో అనేది ఉంటుంది, ఇంకా పెరుగుతుంది అనేది ఉంటుంది, ఇంకా ప్రాఫిట్ వస్తుంది. ఆశ అనేది డామినేట్ చేస్తుంది, ఎమోషన్ డామినేట్ చేస్తుంది. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ర్యాండమ్గా పెడుతుంటారు ఒక అడ్వైజర్ సపోర్ట్ లేకుండా. సో ఆ మిస్టేక్స్ అనేవి కనుక అవాయిడ్ చేస్తే కనుక మనం లంసమ్ నుంచి చాలా మంచి అమౌంట్ తీయచ్చు. సో నేను రీసెంట్గా ఒక అడ్వైజర్ని తో మాట్లాడుతున్నప్పుడు, సో ఆయన గోవా బేస్డ్ అడ్వైజర్. సో ఆయన ఒక క్లయింట్ గురించి చెప్పారు. సో 2007లో సో ఆయన ఒక 10 lakhs రూపీస్ని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఇంకో 10 lakhs ప్రాపర్టీ ఉన్నారు. ఆ 10 lakhs ఇప్పుడు చూస్తే కనుక ఆల్మోస్ట్ 1,50,00,000 అయింది. ఆయన ప్రాపర్టీ చూస్తే కనుక 80 lakhs అయింది. సో ఏంటంటే మనకి ఆ 2007 ఇందాక చూపించాయి కదా, మార్కెట్ కరెక్ట్గా హైలో పెట్టారు. హైలో పెట్టినా కానీ ఇంత టైం ఉన్నాడు అంటే ప్రాపర్ గైడెన్స్లో వెళ్ళాడు. అండ్ ఇంకొంతమంది ఏం చేశారంటే ఆయనతో పాటు పెట్టిన వాళ్ళందరూ మిగతా వాళ్ళు మరి రిటర్న్ రాలేదంటే వాళ్ళందరూ 2013 లోపలనే రీడీమ్ చేసుకున్నారని చెప్పాడు. సో సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల కానీ, సరైన మార్గదర్శకం లేకపోతే కానీ ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా భయానకంగా ఉండొచ్చు. బట్ ఇవన్నీ కనుక ఉంటే, సరైన గైడెన్స్, సరైన స్ట్రాటజీ కనుక ఉంటే దీనంత మంచి అడ్వైస్ అనేది దీనంత మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది ఉండదు. మీకు కొన్నిసార్లు విత్ ఇన్ 10 years 10 times అయిన ఫండ్స్ కూడా ఉన్నాయి. సో వాటి నేమ్స్ అయితే ప్రజెంట్ మనం చెప్పకూడదు. సో నేమ్స్ చెప్తే అన్ని అందరూ అయ్యే పెడతారు కాబట్టి 10 yearsలో 10 times అయిందంటే కనుక మీరు 1 lakh పెడితే 20 yearsలో 1 crore అవుతుంది, 100 times. సో ఇలాంటి ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మార్కెట్ టైమింగ్స్ నుంచి పెట్టి చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ అసెస్ చేయడానికి ఒక ప్రాపర్ గైడెన్స్ అని అయితే ఉండాలి. ప్రాపర్ గైడెన్స్ కావాలి. ఎందుకంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఈ రోజు కరెక్ట్ అయింది మళ్ళీ ఒక 2 years తర్వాత రాంగ్ అవ్వచ్చు. సో ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అసెస్మెంట్ అనేది ఉండాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ.